అది ఇక అనంతపురం జిల్లాలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 7:30 నుంచి పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనము వార్డు అరవింద్ నగర్ వార్డు సచివాలయం 45 సచివాలయం వద్ద ఉన్నాం. ఈ ఉదయం నుంచే ఇక్కడికి పింఛన్లు ఎవరైతే తీసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి పింఛన్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. నిన్న సాయంకాలం నుంచి ఇక్కడ పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఎవరైతే ఉన్నారో సచివాలయ ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి. చాలా మంది నిన్న తీసుకోవడం వాళ్ళు ఇవాళ ఉదయం నుంచే వచ్చి తీసుకుని వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ సచివాలయంలో పింఛన్ పంపిణీ కూడా జరుగుతోంది. నిన్న వచ్చారా, లేకపోతే నిన్న ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, ఇవాళ పింఛన్ పంపిణీ జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. లబ్దిదారులను అడిగి లబ్దిదారులు నిన్నటి నుంచి వెయిట్ చేశారు, ఇవాళ నుంచి ఉదయం నుంచి చేస్తున్నారు. మరి నిన్న పింఛన్ కోసం వచ్చారా మీరు? లేదు సార్, రాలేదు. ఏమని చెప్పారు? ఈ రోజు వచ్చారా ఉదయాన్నే? నిన్న బ్యాంకు డబ్బులు అందుతాయి వస్తాయని చెప్పినారు సార్. వచ్చినాయి, నిన్న సాయంత్రం కూడా ఇచ్చినారు. మేమైతే రాలేదు సార్, ఈ రోజు పొద్దున్నే వచ్చినాం. పొద్దున మీకు చెప్పారు, సమాచారం చెప్పారా? పింఛన్ ఈ రోజు ఇస్తాం తీసుకోండి, 6వ తేదీ వరకు ఇస్తామన్నారు సార్. ఇంకా మరికొంతమంది పింఛన్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. నిన్న వచ్చారా పింఛన్ కోసం? ఇవాళ ఉదయం వచ్చారా? పింఛన్ తీసుకోలేదా? ఎప్పుడు తీసుకున్నా పింఛన్? ఇప్పుడు సాయంత్రం నిన్న సాయంత్రం నుండి ఇస్తారా పింఛన్? ఎంత తీసుకున్నావు? 3000. నిన్న సాయంత్రం నుండి పెన్షన్ తీసుకున్నారని చెప్తున్న పరిస్థితి ఉంది. మరి కొంతమంది లబ్దిదారులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఉదయం నుంచే 7 నుంచి నగదు పంపిణీ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటివరకు ఎంతమందికి పెన్షన్ ఇచ్చారు, ప్రస్తుతం పెన్షన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయా, నగదు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం. సార్, ఇంతవరకు ఎంతమందికి పంపిణీ చేశారు? మొత్తం ఇవాళ వచ్చేవారందరూ క్యాష్ రెడీగా ఉందా? ఇలాంటి ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయి? ఇబ్బందులు అంటే నిన్న కొద్దిసేపు సర్వర్ అయితే పనిచేయలేదు, తర్వాత మళ్ళీ వచ్చేసి సర్వర్ పనిచేసింది. ఇప్పటికి దాదాపు 165 పెన్షన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇంకా రిమైనింగ్ పెన్షన్స్ కానీ వస్తే డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మీ పరిధిలో ఎన్ని పింఛన్స్?